వెల్కమ్ టు కాంపిట్ మైండ్స్. మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. లేదు అంటే ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. అసలు క్వశ్చన్ ఏంటో చూద్దాం. మనం హూ బికేమ్ 47th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్ అంటున్నారు. నేపాల్కి సంబంధించి 47వ ప్రధానమంత్రి ఎవరు అంటున్నారు. కేపీ ఓలీ శర్మ, ఈయన రిజైన్ చేశారు డ్యూ టు డిస్టర్బెన్సెస్. ఈయన తర్వాత వచ్చేసి సుశీలా కర్కీ గారిని ఇంటమ్ ప్రైమ్ మినిస్టర్గా నేపాల్కి సంబంధించి అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ ఉమెన్ అని కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరు అయితే కాదండి. రామచంద్ర ఎస్ ఫౌడేల్ అని చెప్పేసి ఈయన ప్రెసిడెంట్ కింద ఉండడం అయితే జరిగింది నేపాల్ దేశానికి సంబంధించి. 27th March 2026లో వచ్చేసి ఫైనల్గా బలేంద్ర షా అని చెప్పేసి ఇతను ప్రమాణ స్వీకారం వచ్చేసి చేయడం అయితే జరిగింది. 47వ ప్రధానమంత్రి అని చెప్పుకోవచ్చు నేపాల్కి సంబంధించి. ఈయన ఏ పార్టీ అంటే రాష్ట్రీయ స్వతంత్ర పార్టీకి సంబంధించిన వ్యక్తి. 182 సీట్స్ విన్ అవ్వడం అయితే జరిగింది అవుట్ ఆఫ్ 175 సీట్స్కి సంబంధించి అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా సరే మీకు 47 అని కనపడితే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది గుర్తుండాలి. 47వ ప్రెసిడెంట్ అమెరికాకి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ గారు గుర్తుండాలి. 47 అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్కి సంబంధించి బలేంద్ర షా గారు గుర్తుండాలి. 47 మలేరియా ఫ్రీ అడిగితే తైమూర్ లెస్సే కంట్రీని వచ్చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేయడం అయితే జరిగింది. 47వ ఏషియన్ కాన్ఫరెన్స్ లో 11th మెంబర్డ్ కంట్రీ కింద వచ్చేసి తైమూర్ లెస్సే అనేది మెంబర్షిప్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. ఇలాంటి క్వాలిటీ అప్డేటెడ్ కంటెంట్ కోసం స్టే ట్యూన్ ఫర్ ది కాంపిట్ మైండ్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.